కిసాన్ దశ సదస్సు చివరి రోజు బాబు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆమోదాన్ని మళ్ళీ మనం మ్యాండేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకొని జిల్లా లెవెల్లో జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ వేశాం. జిల్లా పార్టీ అధ్యక్షుడు సమన్వయం చేసుకోవాలి. ఆ జిల్లాలో ఉండే జిల్లా పరిషత్ చైర్మన్ గాని, ఆ జిల్లాలో ఉండే మేయర్ గాని, ఆ జిల్లాలో ఉండే మిగిలిన అనధికార పదవుల్లో ఉండే నాయకులు గాని సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ ఒక టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెప్పింది, నెలకొక్కసారి మీరు మీటింగ్ పెట్టుకోవడం. మీరు మీటింగ్ పెట్టుకున్న తర్వాత నేను కూడా నెలకొక్కసారి మీరు ఏ విధంగా పనిచేశారో 13 మంది జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ని, 13 మంది జిల్లా పార్టీ అధ్యక్షుల్ని, 5 మంది జనరల్ సెక్రటరీస్ని, రాష్ట్ర అధ్యక్షుడిని, అదే జనరల్ సెక్రటరీని పిలిపించి నేను కూడా సమీక్ష చేస్తాను. ఒకవేళ పార్టీ పరంగా చేయవలసిన పనులు ఎంతవరకు చేశారో పార్టీ అధ్యక్షుడిగా సమీక్ష చేస్తాను. ముఖ్యమంత్రిగా ఎన్ని పనులైనాయి, ఎన్ని పనులు కాలేదు ముఖ్యమంత్రిగా సమీక్ష చేసి నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తల మనోభావాల ప్రకారం పనిచేయాలి. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు మెచ్చుకునే పరిపాలన, నీతివంతమైన పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 2 సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. 30 సంవత్సరాలు కార్యకర్తలు ఇప్పటికి కూడా నా జీవితాలు ఎప్పుడూ మర్చిపోలేను. ఎంతో మంది నాయకులు అటు ఇటు పోయినా కానీ పార్టీని ఒకసారి ఇబ్బంది పెట్టినా ఈ పార్టీ జెండా మోసి పార్టీని కాపాడింది కార్యకర్తలే కాపాడారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాలి. వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల యొక్క మనోభావాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తల్ని, ప్రజల్ని ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమన్వయం చేయడంలో మీ పాత్ర గణనీయంగా ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు ఇంకొకసారి చూసినప్పుడు శిక్షణ కార్యక్రమాలు పెట్టాం. కొంతమందికి శిక్షణ పైన నమ్మకం లేదు, రాజకీయ నాయకులకు అసలైన నమ్మకం ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టత మీరు చూస్తే ఈ రోజు కాదు, 32 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే ముందు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాం. ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. బ్రహ్మాండమైన కమ్యూనికేటర్స్ తయారు చేశాం. ఉపన్యాసాలే కాకుండా ఒక నాయకత్వ లక్షణాలు ఎట్లుండాలో అనునిత్యం తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సంవత్సరం 40,000 మందికి శిక్షణ ఇవ్వాలని, ఒక మంచి నాయకులుగా తయారు చేయాలని పార్టీ ముందుకు పోతున్నాం. దానికి కూడా మీ అందరికీ చెప్పాం. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి బాధ్యత తీసుకోవాలి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాధ్యత తీసుకోవాలి. అదే మరి జనరల్ సెక్రటరీ, మిగిలిన ఆఫీస్ బేరర్స్ కూడా మీ పరిధిలో అందరూ అటెండెన్స్ వచ్చేదిగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. కనీసం సంవత్సరంలో 1 రోజు 2 రోజులు శిక్షణ తీసుకోలేని వారు పార్టీకి పనిచేసినా కూడా సమర్థవంతంగా పనిచేయలేరు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా రావాలి. ఒకసారి మాట చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితులు అటెండ్ కావాలి. సంవత్సరంలో 2 రోజులు వాళ్ళు శిక్షణ తీసుకోగలిగితే ఒక సురక్షితమైన నాయకులుగా మనం తయారు చేసుకుంటాం. అదే మరిగా జన చైతన్య యాత్ర, ప్రజలతో మమేకం కావడం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీ. ప్రజలతోనే ఉన్నాం. అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేశాం. మీరు ఇంకొక్కసారి చూస్తే ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ, నిరంతరం పనిచేసిన పార్టీ, నిరంతరం సేవలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయంలో మనం చూసిన మన పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 9 నెలలు ఇల్లు వదిలిపెట్టి మళ్లీ హైదరాబాద్కి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాతనే వచ్చారు. 9 నెలల్లో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత కూడా మీరు చూస్తే ఆ రోజు రాజీవ్ గాంధీ చనిపోతే ఆ రోజు ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తులు నాశనం చేస్తే దగ్గర 6 రోజులు 10 రోజులు మన నాయకుడు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత కూడా నేను కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి చూస్తే రైతుల కోసం
హైదరాబాద్ లో నిరవధిక నిరాదీక్ష చేయడం, రాష్ట్రం విభజించే మునుపు అన్యాయం జరుగుతా ఉంది, హేతుబద్ధత లేదని ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేశాను. 2009 కంటే ముందు మీకోసం 116 రోజులు మొత్తం రాష్ట్రం అంతా పర్యటించాను. అదే మరిగా ఇంకొకసారి 2013లో మళ్ళీ ఒకసారి మీరు చూస్తే 2817 కిలోమీటర్లు 208 రోజులు పాదయాత్ర చేశాను, సుదీర్ఘ పాదయాత్ర చేశాను. రాష్ట్రంలో సమస్యలన్నీ అధ్యయనం చేశాను, కష్టాలన్నీ నేరుగా చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా అంత క్లోజ్గా ప్రజల సమస్యలు అధ్యయనం చేసిన వ్యక్తి ఇటీవల కాలంలో ఎవరూ లేరు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యం నా కళ్ళ ముందు ఆ దృశ్యాలు ఇంకా కనపడుస్తూనే ఉన్నాయి. నేను పోయినప్పుడు చూశాను, పూరి గుడిసెల్లోకి వెళ్ళాను, దారిలో పోతా ఉంటూ చూశాను. రాత్రి 12 గంటలకు 2 గంటలకు పాదయాత్రలో నేను వెళ్తా ఉంటే అక్కడ భోగిమంటేసుకుని కరెంటు కోసం జాగారం కాసిన సమయంలో నేను చూశాను. అంటే పాపం చాలా బాధలు. కొంతమంది అయితే ఆవేదన. ఆ సమయంలో నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఒక కుర్రవాడు వచ్చి రాత్రి 2 గంటలకు నేను పోతూ ఉంటా వరకు వచ్చాడు. ఏంటో ఏం చదువుకుంటామంటే నేను BE చేస్తున్నాను సార్, అయితే ఇంటికి వచ్చాను, మా నాన్న చాలా కష్టపడి చదివించాడు, కరెంటు రావడం లేదు, కరెంటు రాకపోతే మా నాన్న వచ్చి రాత్రంతా జాగారం ఉంటున్నాడు, కనీసం ఒక రోజు మా నాన్నకు హాలిడే ఇచ్చి నేను వచ్చి మిషన్ వేయడానికి వచ్చానంటే ఎంత బాధ కలిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అబ్బాయి చెప్తూ ఇప్పుడు ఎక్కడో పక్కన బావి సార్, ఇక్కడి నుంచి అక్కడ పోవాలంటే భయం కూడా ఉంది, అక్కడక్కడ పేపర్లో చూస్తున్నాను పాము గరిచి ఇలాంటి కరెంట్ షాక్ కొట్టి చనిపోతున్నారని, అయినా కూడా తప్పలేదు, మా తండ్రికి సహాయంగా ఉండడానికి నేను రాత్రి అంతా కాపలాగా వస్తున్నానని చెప్పినప్పుడు చాలా బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కిలోమీటర్ల తరబడి 4-5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు మంచినీళ్లు లేకుండా పనులు వదిలిపెట్టి నీళ్లు తీసుకొచ్చే సందర్భం కూడా చూశాను. ఇవన్నీ కూడా కొన్ని సార్లు అయితే దగ్గరైతే వెస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్నం రాత్రి 7కో 8కో అనుకుంటాను, ఒక మహిళ మన వాళ్ళు చెప్పారు, ఈ ఇంట్లో ఎవరు లేరు సార్, ఒక మహిళ ఉంది, ఒకసారి మీరు చూడమని పోతే చాలా బాధ, జ్వరం, చూసేవాళ్ళు లేరు, తిండి పెట్టేవాళ్ళు లేరు, మూడుగుతో పడుకుంటే నేను పలకరించాను, ఏమమ్మా ఏంటి పరిస్థితి అంటే ఆవిడ చెప్తా, నాకు ఎవరు లేదంటే నీకు తిండి ఎవరు పెడతారంటే తిండి కూడా ఎవరు పెట్టరు, ఎవరన్నా ఇస్తే తింటాను, లేకుంటే ఇట్టినే పడుకున్నానంటే జ్వరం వచ్చింది కదా ఎందుకున్నామంటే నన్ను ఎవరు హాస్పిటల్ తీసుకుపోతారు, కొన్ని రోజులు పోతే అదే పోతుంది, లేకపోతే వేరే మార్గం లేదని చెప్పిన సందర్భం చూశాను. ఆ స్ఫూర్తితోనే ఎన్ని కష్టాలున్నా నేను వస్తానే 200 రూపాయలు పింఛన్ని 1000 రూపాయలు చేసింది కూడా ఆ స్ఫూర్తితోనే చేశాను. 4 కేజీల బియ్యం 4 కేజీల బియ్యం 5 కేజీలు చేశాం. ఎస్సీ ఎస్టీలకి 50 యూనిట్లే కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి కొన్ని సమస్యలు మన జీవితంలో ప్రభావితం చేస్తూ వస్తాయి. అలాంటిది నేను వస్తున్న మీకోసం యాత్ర నా జీవితాంతం ప్రభావితం చేస్తుందని నా ఆలోచన. తప్పకుండా నేను ఆ దృష్టితోనే పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది, మళ్ళా మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, జన చైతన్య యాత్ర. మొన్న ఎన్నికలైనాయి, 17 నెలలైనాయి, చాలా కార్యక్రమాలు మనం చేశాము. మీరు కూడా అనునిత్యం ప్రజలతో సంబంధాలు పెట్టుకున్నారు, మీరు వెళుతున్నారు. అయితే ఈరోజు మనం ఆలోచించేది ఒక ఫోకస్ అప్రోచ్తో మీరు వెళుతున్నారు. మనం చేసిన పనులు ఆ ఊర్లో మీరు చెప్పబోతున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం చేశాం? రైతు రుణ విముక్తి ఎంత ఇచ్చాం, డాక్రా సంఘాలకు ఎంత ఇచ్చాం, పెన్షన్లు ఎంత ఇచ్చాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎంత ఇచ్చాం, వ్యవసాయ ఆధునీకరణ, నీరు చెట్టు మిగిలిన కార్యక్రమాలు ఎంత ఖర్చు పెట్టాం. అంటే మనం ప్రజల్లో కూడా ఒక చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి మీరు చర్చనీయాంశం చేస్తున్నారు. ఇటీవల మనం అందరం కూడా జనవరిలో ఏదో జన్మభూమి మీ ఊరు కార్యక్రమం పెట్టాం. అందులో చాలా పిటిషన్లు వచ్చాయి, కొన్ని పరిష్కారం చేశాం.
ఇంకా కొన్ని పరిష్కారం చేసేటివి ఉన్నాయి, కొన్ని అయిపోయినట్టు కూడా ఉన్నాయి. మళ్ళీ అదే మరి ఈ మధ్యకాలం నాకు కొన్ని పిటిషన్లు వచ్చాయి, మీకు కొన్ని పిటిషన్లు వచ్చాయి, అధికారులు కొన్ని పిటిషన్లు వచ్చినాయి. అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నారు. ఎన్ని సమస్యల పరిష్కారం అయినాయి, ఎన్ని సమస్యల పరిష్కారం కాలేదు, ఆ సమస్యల పరిష్కారం కావాలంటే న్యాయ సమ్మతమైనటువంటి ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీరు స్టడీ చేస్తున్నారు. మన గ్రామంలో ఒక వ్యవస్థ ఉంది, పార్టీ వ్యవస్థ ఉంది, జన్మభూమి కమిటీ ఉంది, అధికార యంత్రాంగం ఉంది. ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటే ఆ సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఏవైతే ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నాయో అవన్నీ వీలైనంత వరకు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి.